ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. నమస్తే, ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకూబ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ మండల సీనియర్ నాయకులు దొనికన కుమారస్వామి, బీజేపీ మండల అధ్యక్షులు గట్టు రాంబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్పై వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు రావడం చాలా బాధాకరమని పేర్కొంటూ ప్రభుత్వాలు మారినా బీసీల బ్రతుకులు ఏమాత్రం మారడం లేదని తెలుపుతూ బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తోందని ఆరోపిస్తూ బీసీలంతా ఐక్యంగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చూపించవలసిన అవసరం ఉందని అన్నారు. ఏవీ న్యూస్ మీడియా మిత్రులకు అభినందనలు. నా పేరు యాకూబు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. బీసీ రిజర్వేషన్లపై కులగణన చేపట్టి ఆ కులగణన మొత్తం ఆ అసెంబ్లీలో తీర్మానం అన్ని పార్టీల ముందు ఏకాభిప్రాయంగా తీర్మానం చేశారు. దాన్ని గవర్నర్కు ఆమోదపరిచారు. గవర్నర్ ఆమోదపరచలేదు దాన్ని. అట్లాగే కేంద్ర గవర్నమెంట్ బీజేపీ కూడా దాన్ని బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా దాన్ని దాటవేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా నామంగానే చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేసిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అన్ని పార్టీలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను పార్టీలను అందరినీ కూడా కలుపుకొని బీజేపీ పైన దాని కులగణన విషయం బీజేపీ 42 రిజర్వేషన్ మీద ఫైట్ చేస్తే బాగుండేది. కాంగ్రెస్ స్వచ్ఛందంగా మాత్రం చేయట్లేదు అనేది కూడా మా యొక్క అభిప్రాయం. అందుకనే బీజేపీ మాత్రం దీన్ని కక్షపట్టి బీజేపీ ఈ 42 రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీల పట్ల మొత్తం కూడా దాటవేసే పనే బీజేపీ చేస్తూ ఉంది. అది బీజేపీ సరిహైంది కాదు. దాని రాష్ట్రంలో ఒక రాజకీయం, కేంద్రంలోకి వచ్చినప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి దాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, బీసీ నాయకులు ఎవరైనా, బండి సంజయ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఎవరైనా కానీ బీజేపీ నాయకులు కూడా ఈ 42 బీసీల రిజర్వేషన్ మీద కేంద్రానికి వాళ్ళు ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుర్ర శ్రీనివాస్ గౌడ్, తొర్రూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా నిన్న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ 42% గురించి వచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. 42% రిజర్వేషన్ అంటూ బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటిది బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కుల వృత్తిలో కానీ అన్నిట్లో కానీ గొల్లోలకు గొర్రెలనిచ్చుట్లో, ముద్రాదులకు చేప పిల్లనిచ్చుట్లో, విశ్వబ్రాహ్మణులకు బీసీ బంధు అనే విధంగా ₹1,00,000 ఇచ్చుట్లో ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీసీలను పట్టుకున్న నాదులు లేకపోయిండు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెడతాం కొరకే ఈ ఎన్నికల్లో 42% అని చెప్పి బీసీలను మోసం చేయడం జరిగింది. ఎట్లా వస్తుంది అసలు 42% అనేది ఎట్లా వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 33% బీసీలకు ఇవ్వాలని గత స్థానిక సంస్థలు వేస్తే అప్పుడే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించిన చుట్టమే ఒక రెడ్డి అతను అప్పుడు కోర్టులో కేసేసి దాన్ని బీసీలకు 33% ఇవ్వకుండా చేయడం జరిగింది. అస్వంటో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఈరోజు మేము 42% బీసీలకు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా చెంపపెట్టు అయింది. అదేవిధంగా కులగణన చేసినని చెప్పిన ప్రభుత్వము మా బీసీ ప్రభుత్వం కులగణనలో వాళ్ళు చెప్పిన రికార్డు ప్రకారమే 56% అని చెప్పారు. మరి 50% మేము ఉన్నాం కదా, మరి 50% బీసీలకు రిజర్వేషన్ కాకుండా 42% ఏంది? ఇస్తే 56% చేయాలి కదా. అది రాజ్యాంగ విరుద్ధం తెలిసి కూడా 50% దాటోదని తెలిసినాక కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాక కూడా ఇది ఎట్లయినా కాదని తెలిసి బీసీలను మభ్యపెడతాని కొరకే ఇది నిన్న హైకోర్టులో వేసి దానికి రిజర్వేషన్ పరంగా చేసి మనలను బీసీలను
అనగదొక్కాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసింది. ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ముందు కూడా బీసీలు అందరికీ తెలుసు, అంత తెలివి తక్కువలు కాదు. ఏదో ప్రభుత్వం ఏదో చేయాలని చేస్తాను కానీ బీసీలను ఏదో చేయాలని కాదు. దీనికి మా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రధానంగా చూసినట్టయితే ఉంటే భారత రాజ్యాంగము మన అంబేద్కర్ రాసినప్పుడు ఎవరైతే సమాజంలో అసమానతగా ఉండి సమానత్వం లేకుండా హక్కులు లేకుండా ఉంటారో వారికి రిజర్వేషన్లు పరిమిత సంఖ్యలో పరిమిత కాల పరిమితి బట్టి రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒక నిబంధన ఉంది. రిజర్వేషన్ అనేటువంటివి 78 సంవత్సరాల నుంచి వెళ్ళి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటికీ నడుస్తున్నాయనంటే మన దేశంలో కేంద్ర రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాల వైఫల్యం అని నేను మొట్టమొదలు మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఖండిస్తున్నాను. 42% ఏంటండి? ఇంపీరియల్ జనగణన ప్రకారంగా 56.7% ఉన్నటువంటి జనాభాకు 42% ఏంటండి? మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్ కానీ ఓసీలకు కానీ మేము వ్యతిరేకులం కావు. కానీ 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలు ఇప్పటి వరకు ఒకసారి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల రాజ్యాధికారానికి చాలా దూరం అయినరు. కేవలం ఓటు బ్యాంక్ అని ఉపయోగించుకున్నారే తప్ప అధికారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకు రాలేదు. లిమిటేషనే లేదండి. రాజ్యాంగ ప్రకారంగా లిమిటేషన్ లేదు. ఎక్కడైతే అణచివేయబడ్డారో, ఎక్కడైతే అనగదొక్కబడ్డారో, వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అప్పుడు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అన్నారు. మరి 78 సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీలు అందరూ అనగదొక్కబడుతూనే ఉన్నాం కదా. 22% అనేది ఏదో మభ్యపెట్టేసి మమ్మల్ని మోసం చేయడం కోసం అనే ఇప్పుడు ఇది ఒక ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా వాళ్ళకి కనుక చిత్తశుద్ధి ఉంటే 42% వాళ్ళన్న 42% ఇస్తాను అనుకున్నారు. 42% రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లు పెట్టాలి. ఒకవేళ కనుక 42% ఎలక్షన్లు పెట్టకపోతే దాని ప్రకారంగా మేము ఎన్నికలను బహిష్కరిస్తాం. నా పేరు గట్టు రాంబాబు గౌడ్, తొర్రూరు బీజేపీ మండల అధ్యక్షుడిని. నిన్న హైకోర్టు తీర్పుతోని తేడతెల్లమైపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఇంకెన్నాళ్ళు మోసం చేస్తుంది అనేది ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషనే కాదు, అనాదిగా 75 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పాలనలో కూడా ఆ నాటి కాలం సంజీవ్ రెడ్డి కానీ బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా బీసీలకు ఏదో ఆశలు రేపినట్టు చేసి ఆఖరికి వచ్చి అడుగున ముంచేసారు. వాళ్ళు పూర్తిగా అన్యాయం జరిగేది మొత్తం ఈ బలహీన వర్గాలైన బీసీలకే అన్యాయం జరుగుతుంది. బలహీన వర్గాల కోసమే ప్రభుత్వాలు పాలన మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే పరిపాలన ఎన్నుకునే జరుగుతుంది. కానీ ఇంకా మోసం చేసుకుంటా, ఇంకా పబ్బం గడుపుకుంటా రేపొచ్చే ఇవొచ్చే ఇప్పటికి కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకు పోతాం, దీన్ని ఉట్టిగానే వదిలిపెట్టాం అనే భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మళ్ళీ కాలం గడుపుకొని పబ్బం గడుపుకొని చేసి ప్రజల్ని ఎన్నిసార్లు ఇట్లా మోసం చేస్తారనే చాలా బీసీ సంఘాలు చాలా అసలు ఎంత అంటే అన్యాయానికి గురవుతానే అనేది అందరికీ తెలిసి కూడా ఇది కాదు, ఈ జీవో చెల్లదు, కోర్టులో చెల్లదు తెలిసినా కూడా ఏదో మాయమాటలు చెప్పుకుంటా కంటిన్యూ చేసుకుంటా దీన్ని ఏదో ప్రజల్ని ఉపయోగించుకుంటా కేవలం ఓట్ల కోసమే ఈ బలహీన వర్గాలను బీసీలను వాడుకుంటూ తప్ప వాళ్ళ మేలు కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల వాళ్ళకు లేదనేది తేటతెల్లమైపోయింది. బీసీ సోదరులు సోదరిమణులు బీసీ సంఘాలు బీసీ జాతులన్నీ సంఘటితమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లయినా చేసి ప్రభుత్వం అసలు చేస్తున్న మోసాన్ని మనం ఎండగట్టాల్సిన పరిస్థితులు ఆసనమైనవి. కావున బీసీలందరూ ఐక్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతోనే బీసీలకు బతుకులు వెలుగు నిండే అవకాశం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.